క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ మరొకసారి క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. జీవవృక్ష ఫలము తినడానికి హక్కుదారుడు ఎవరు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. జయించు వాడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేన్ని జయించాలి? పాపమును జయించాలి, శరీరాన్ని జయించాలి, సాతానుడు జయించాలి. సాతానుడు చాలా బలవంతుడు, చాలా చెడు లక్షణాలు కలిగిన వాడు. అలాంటి సాతాను చూసి మనకేమవుతుందంటే భయం వస్తుంది. గర్జన సింహం లాంటి వాడు గడసర్పం వాడు నోటి నిండా విషయం ఉంటుంది, చాలా బలవంతుడు. నక్షత్రాలను 3వ వంతు భూమి మీదకి తన తోకతో నెట్టి తీగల సమర్థుడు సాతానుడు. అంత బలవంతుని నేను ఎలా ఎదుర్కొంటాను, ఎలా జయిస్తాను? మనందరికి ఒక అనుమానం అండి. అలాంటి బలవంతుని ఎలా నేను జయిస్తాను? నువ్వు జయించగలవు అని దేవుడి వాక్యం మనకు చెబుతుందండి. ఎలా జయించగలమంటే క్రీస్తు ప్రభు ద్వారా, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ధైర్యము ద్వారా. అంత బలవంతుడైనటువంటి సాతానును మనం జయించి జీవవృక్ష ఫలాన్ని తిని తండ్రి దేవుడితో నిత్యం మనం జీవిస్తామండి. సాతాను గురించి మన ప్రవచనాన్ని గమనించినట్లయితే ఏదైనా తోటలో తండ్రి దేవుడు సాతానును శపిస్తూ ఏమని అంటాడంటే, ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ అంటాడు చూడండి, ఏమని శపిస్తాడో ఒకసారి మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు చేసినందుకు పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. దేవుడు సర్పముతో, సాతానుతో ఏమంటున్నాడంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానానికి ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తాను. అది అనగా ఆమె నిన్ను అనగా ఆ యొక్క స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని చేసి నీ తల మీద కొడతాడు, నీవు దానిని మడి మీద కొట్టుకొని చెప్పాను అంటాడు. అనగా దేవుడు సాతానును శపిస్తూ స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి ఏ సంతానం అయితే ఉందో ఆ సంతానం నీ తలను చిన్న కొడుతుంది, నీ తల మీద కొడతాడు. వాగ్దానం చేస్తాడు, శపించాడు. ఆ వాగ్దానము, ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడిందంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు సమాధానం దొరుకుతుందండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపెను. కాలము తగిన సమయమందు తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువును పంపాడు. క్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడంటమ్మా? ఆయన స్త్రీ యందు పుట్టి. గమనించండి, ఏదైనా తోటలో తండ్రి దేవుడి చేత శపించబడినటువంటి ఆ శాపము, స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడుతుంది అంటాడు. ఆ స్త్రీ సంతానం కన్య మరియ గర్భమున స్త్రీ యందు క్రీస్తు ప్రభువు పుట్టి, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు పుట్టి, ఈ సాతాను తలను క్రీస్తు ప్రభువు కలువరి సెలవులో చితకొట్టాడండి. స్త్రీ సంతానం అంటే క్రీస్తు ప్రభువు, సాతాను తలను చితకొట్టాడు. అంతేకాకుండా గమనించండి, చక్కని మాట మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
14-15 వచనాలు మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని మరణము యొక్క బలము గలవానిని అనగా మరణం మీద బలవంతుడు అధికారము గలవానిని అనగా అపవాదిని. మరణము మీద బలం ఉన్నది ఎవరుకుందంటే అపవాదికండి. ఆ అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు అంటాడండి. మరణం మీద బలం ఉన్నటువంటి అపవాదిని మరణం ద్వారా క్రీస్తు ప్రభువు నశింపజేయటానికి రక్త మాంసములలో పాలువాడయ్యాడండి. కాబట్టి క్రీస్తు ప్రభువు కల్వరిశిలలో మరణాన్ని జయించి మరణపు మూలను విరిచి మరణం మీద ఆయన అధికారముతో సాతాను యొక్క తలను కల్వరిశిలలో ఆయన చితగొట్టాడండి. మరణం ముందు విడిచాడు. 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం, ఓ మరణమా నీ బుల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయిందంటే కల్వరిశిలలో ఓడిపోయింది. ఆ మరణం యొక్క బలము గలవాడు ఎవరంటే అపవాది. ఆ మరణం యొక్క బలము గలవాడిని ఆ మరణము ద్వారా నశింపజేసేది ఎవరంటే స్త్రీ యందు పుట్టినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు. అంత బలవంతుణ్ణి, అంతకంటే బలమైన వారిగా ఆ యొక్క కల్వరిశిలలో సాతానుని ఓడించాడండి. ఓడించి తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడంటే, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, ఒకసారి అందరూ తీద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనకు కనిపిస్తుందండి. 16వ అధ్యాయము 20వ వచనంలో గమనిస్తే, సమాధానకర్తయగు దేవుడు ఎంత చక్కగా అంటాడండి. సమాధానకర్తయగు దేవుడు ఎవరినంటమ్మా మన కాళ్ళ కింద చితగొట్టించేది? ఎవరినంటమ్మా? సాతానును మన కాళ్ళ కింద శీఘ్రముగా చితగొట్టిస్తాడంటే ఎంత బలవంతుడు. గద్దించు సింహమో, ఘట సర్పమో, 7 కళ్ళంత బలవంతుడు, 7 కళ్ళు కలిగిన వాడు, 10 కొమ్ములు కలిగిన వాడు, అంత బలవంతుణ్ణి ఎక్కడ క్రీస్తు ప్రభు ఉంచాడంటే మన కాళ్ళ కింద ఉంచాడండి. కాళ్ళతో నువ్వు ధైర్యం చేస్తే, నువ్వు అనుకుంటే నీ కాళ్ళతో సాధారణంగా చితగొట్టొచ్చండి. సాధారణంగా మనం పాము కనిపిస్తే ఆ కక్ష అంతా దాని మీద దించుకుంటాం. ఏడగొట్టమండి, తల మీద కొడతాం, చితగొడతాం. అనగా చూడండి ఎంత గొప్ప దేవుడు. అంత బలవంతమైన సాతానును జయించడానికి, క్రీస్తు ప్రభు ద్వారా జయించడానికి, ఆ సాతానును మన కాళ్ళ కింద చితగొట్టడానికి దేవుడు ఎంత చక్కని మార్గాన్ని చూపించాడు. భయపడాల్సిన అవసరం లేదు. సాతాను చూసి వాడు ఎంత కుయుక్తిపరుడైనా, ఎంత మోసగాడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత అబద్ధికుడైనా, ఎంత నరహంతకుడైనా, ఎంత భయంకరుడైనా సరే అలాంటి వాడిని నువ్వేం చేయొచ్చండి? నీ కాళ్ళ కింద కొట్టవచ్చండి. నీ కాళ్ళ కింద కొట్టి ఆ అపవాదిని చేసి జీవవృక్ష ఫలాన్ని తిని తన దేవుడితో నిత్యము నివాసం చేయొచ్చు. ఎంత గొప్ప క్రీస్తు ప్రభు అంటాడు. వాడు శోధకుడు, అపవాది శోధకుడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు మనకు గమనించవచ్చండి. హెబ్రీ 2:18 గమనించండి. క్రీస్తు ప్రభు శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము గలవాడై, అనగా ఆయన శోధించబడ్డాడు, శ్రమ పడ్డాడు, ఆ శోధనను జయించాడు, శ్రమను జయించాడండి. కాబట్టి ఒకవేళ నువ్వు శోధించబడ్డాడు అనుకో సాతాను చేత, ఆయనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే. నీ శ్రమలో నీకు ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, శ్రమ పడ్డాడు, శోధింపబడి వారికి ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. మనం సాతాను చూసి భయపడాల్సిన అవసరం లేదు. సాతాను శోధన చూసి భయపడాల్సిన అవసరం లేదు.
సాధారణ పెట్టే శ్రమను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మొరపెడితే నీకు సహాయం చేయడానికి, నీ శోధన నుంచి తప్పించడానికి దేవుడు అనగా క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి ఆయన ఎంత చక్కగా అంటాడు, నీకు సహాయం చేస్తాడంటాడు. తర్వాత అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 15వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట చూస్తాం. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు చూడండి, మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో గమనించండి, మన వలనే శోధింపబడినను మనలాగా శోధించబడ్డాడు. పాపము లేని వారిగా శోధనను ఆయన జయించాడు. శోధించబడ్డాడు, పాపము లేని వారిగా శోధనను జయించాడండి. కనుక దేవుని బిడ్డలారా, జీవవృక్ష ఫలాన్ని మనం బోధించాలంటే అపవాదిని ఎదిరించాలి. అపవాది చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడిని కాళ్ళ దగ్గర ఆయన కాళ్ళ కింద చిత్తకొట్టించి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అపవాదిని మనం ఏం చేయాలంటే, అపవాదికి మనం ఏం చేయాలమ్మా? లోబడి ఉండాలి కదా. ఏం చేయాలి? లోబడి ఉండండి. అపవాదికి లోబడి ఉండండి అని వాక్యం చెప్తుందా లేదమ్మా? ఎవరికి లోబడి ఉండాలంట? దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఎప్పుడైతే నువ్వు అపవాదిని ఎదిరిస్తావో వాడు ఏం చేస్తాడంట? పారిపోతాడు. నీ కాళ్ళ దగ్గర చిత్త కొడతావు, ఎక్కడికో తల మీద కొడతావు అనేసి నీ దగ్గర నుంచి అపవాది పారిపోతాడండి. కాబట్టి అపవాదిని ఎదిరించాలి క్రైస్తవులో, సాతాన్ని ఎదిరించాలి క్రైస్తవులు. నువ్వు నేను ఎదిరించి జయించగలిగితే. ఏంటయ్యా అపవాది ఎప్పుడు వస్తాడు నా మీదకి? ఎప్పుడు యుద్ధానికి వస్తాడు? నేను కర్ర పెట్టుకొని ఉండాలా, లేకపోతే కత్తి పెట్టుకొని ఉండాలా, లేకపోతే తుపాకీ పెట్టుకొని ఉండాలా, లేకపోతే బాంబులు పెట్టుకొని ఉండాలా? దేంతో అపవాదిని ఎదిరించాలి, దేంతో అపవాదిని పోరాడాలి అనుకుంటాం మనం అండి. అపవాది ఎట్లా వస్తాడు, ఎట్లా నిన్ను శోధిస్తాడు, ఎట్లా అపవాది నిన్ను భ్రమలో ఉంచుతాడు, ఎలా మోసం చేస్తాడు? వాడు డైరెక్ట్ గా రాడండి. వాడు మోసగాడు, సర్వలోకమును మోసపుచ్చే. ఇంకా జాగ్రత్తగా అపవాదిని ఎదిరించాలి. ఎదిరించకుండా అపవాదికి లోబడ్డావా? అపవాదిని ఎదిరించమని వాక్యం చెబుతుంది, దేవుడికి లోబడమని వాక్యం చెబుతుంది. నువ్వు అపవాదిని ఎదిరించకుండా లోబడ్డావనుకో అపవాదికి, నీ యొక్క పరిస్థితి మాకు ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు లోబడితే నువ్వు అనేక మంది ఏం చేస్తారంటే అపవాదిని ఎదిరించకుండా అపవాదికి లోబడిపోతున్నారు, సరెండర్ అయిపోతారు, అపవాదికి వంగిపోతారు, అపవాదికి వంగిపోతారు. అయితే నువ్వు జయించాలంటే అపవాదిని ఎదిరించాలి. ఇజ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తారండి. దేవుడు వారి 400 సంవత్సరాలు బానిస బతుకుతుంటే వారిని విడిపించి వారి మానవ దేవుడు ప్రపంచ దేశానికి ఆయన నడిపిస్తూ ఉంటే వారు ఏం చేశారంటే దారి మధ్యలో మోసే మీద సలుగుతున్నారు, అహరోను మీద సలుగుతున్నారండి. మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఏమంటారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఈ రుచి పచ్చి లేని మన్నాను మాకు ఆహారంగా పెడుతున్నావే, దోసకాయలు లేవు, కీరకాయలు లేవు అని ఐగుప్తును వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారు. ఏమంటారమ్మా? ఐగుప్తుకి మేము వెళ్ళిపోతాం వల్ల మేము ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటాం, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం. మాకు మోసి వద్దు, అహరోను వద్దు. వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం, వెనక్కి వెళ్ళడానికి, తిరిగి ఆ భయంకరటువంటి ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళడానికి వారు వెనకడుగు వేస్తున్నారు. వాక్యం ఏం చెప్తే ఎదిరించమంటున్నాడు. నీ కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఎదిరించి నిలబడం అంటే మీరు తిరిగి మేము వెళ్ళిపోతాం అంటున్నారంటే, ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారు. ఆ సనుగుల్లో కొన్ని వేల మంది మరణించారు. ఆ సనుగుల్లో సంఖ్యాకాండంలో ఆ యొక్క వృత్తాంతం మనకు కొన్ని వేల మంది సలిగి వెనుక వైపు చూచి, ఎదిరించకుండా వెనుక వైపు చూచి
కొన్ని వేల మంది నశించిపోయినారు. దేవుని బిడ్డ, నువ్వు ఎదిరించకుండా వెనక్కు చూసావా? క్రైస్తవం చాలా కష్టంగా ఉంది. ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. సినిమా చూడడానికి లేదు, బీడి తాగడానికి లేదు, సిగరెట్ తాగడానికి లేదు, లోకంలో ఎంజాయ్ చేయడానికి లేదు. చాలా కష్టంగా ఉంది. తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాం. అనేకులు ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఆలోచించే వారి రోజండి. అపవాదిని ఎదిరించకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఏలాగా నశించిపోయినారో, ఎలాగా దేవునికి విరోధముగా మాట్లాడి దేవునికి సరిగి ఎదిరించకుండా ఎనగలిసి వేశామో నశించిపోయినట్లు మనం చూస్తున్నాం. తెలిసిన సహోదరు మనకు కనిపిస్తుంది. లోతు భార్య లోతుకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే లోతు సొదొమ గొమొర్రాను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ముందు దూరంగా ఉన్నాడు, తర్వాత భర్త కలిసిపోయాడు. దేవుడు ఆ సొదొమ గొమొర్రా పాపం చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అబ్రహాము బతిమలాడుతున్నాడు, అయ్యా 5 మంది ఉన్నా దాన్ని పాడు చేయకూడదా, నాశనం చేయకూడదా? ఓకే అంటాడు. 5 మంది నీతిమంతులు ఉన్నానని దాన్ని నాశనం చేయను అంటాడు. అనగా 5 మంది కూడా లేనటువంటి భయంకరమైన పాపముతో నిండిన పట్టణము. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. లోతు కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. లోతు భార్య, లోతు కుమార్తెలు, లోతు బయలుదేరారు. ఎంత దిగుతుంటే లోతు భార్య వెరుక్కు తిరిగి చూస్తుంది. ఉప్పు స్తంభం అయిపోయింది, వెనకరుగు వేసింది. పెట్టారా? దేవుడు వాక్యాన్ని రచన చేస్తున్నాడు. నువ్వు వెనుకకు చూస్తే, ఎదిరించకుండా వెనుకకు చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోయారు. లేఖనాల్లో మనకు రూతు కనిపిస్తుందండి, ఓర్పా కనిపిస్తుంది. నయోమి కోడళ్ళు ఇద్దరు, ఓర్పా రూతు. ఓర్పా ఏం చేసిందంటే నయోమి మీద పడి ముద్దు పెట్టుకున్నది. ముద్దు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినాం? మోయాబు దేశానికి వెనక్కి వెళ్ళిపోయింది. రూతు, అమ్మా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ తెచ్చిపోతే నేను అక్కడ తెచ్చిపోతాను, నీతో పాటు నేను మరణిస్తాను, నీతో పాటు సమాధి చేయబడతాను అని హత్తుకునింది రూత్ అండి. ఓర్ప అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. వెనక్కి చూసావా? ఎదిరించకుండా వెనకడుగు వేస్తే దేవుని బిడ్డలారా నశించిపోతాం. వెనుకకు చూస్తే నశించిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి, అపవాది శోధనలు ఎదిరించాలి, అపవాది మోసాలను ఎదిరించాలి. వాడు డైరెక్ట్ గా రాడండి. నువ్వు దేవుని మందిరానికి రాబోతుంటావు, సిద్ధపడతా ఉంటావు, ఏదో ఒక పని జరుగుతుంది. నువ్వు లోపడతావా, ఎదిరిస్తావు. అక్కడే మనకు తెలిసిపోతున్నాను. ఆదివారం దేవుని ఆరాధన చేయాలి. అపవాది దొరుకుతాడు, వస్తాడు. ఇంకా ఎక్కువ మన సోదరుడు పేతురు గారి తర్వాత మల్లికార్జునుడు ఏం చేస్తారంటే లేచి చేపలు పడుతూ ఉంటారు. అబ్బా ఈరోజు ఆదివారము మళ్ళీ చేపలు పడతాయి, లేకపోతే వాళ్ళ దగ్గర బాగా వాలుగలు పడుతున్నాయి అని తెలిసినప్పుడు దేవుని సన్నిధిని వదిలి ఒకవేళ వెళ్ళారనుకో ఏమవుతుందమ్మా? అపవాదిని లోపడినట్లే, అపవాదికి లోపడినట్లే, వెనుక చూసినట్లే. దేవునికి లోపడమని వాక్యం చెబుతుందండి. అయితే సాతానుడు చాలా రకాలుగా మనం శోధిస్తాడు. ఆదివారము ఒక డబ్బు వచ్చే పని, కూలి పని ఆదివారమే చూపిస్తాడు. దేవుని సన్నిధికి రావాలంటే ఆదివారమే, అయ్యా నీకు 1000 రూపాయలు ఇస్తే వచ్చేసి ఈ పని చేసిపో అంటాడు. అక్కడ నువ్వు ఎదిరిస్తావా, లోపడతావా? ఎదిరిస్తావా, లోపడతావా? ఈరోజు నువ్వు నేను అపవాదికి లోపడుతున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు అపవాదికి మనం ఒకవేళ లోపడుతున్నామేమో, ఎన్నిసార్లు అపవాదికి మనం లొంగిపోతున్నామేమో. దేవుని వాక్యం చెప్తుంది దేవునికి లోపడమంటున్నాడు.
అని ఒకసారి మనం ఆలోచించండి. అపవాదిని ఎదిరించమంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చక్కని మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి మనం చదివినట్లయితే 32 నుంచి అయితే మీరు వెలిగించబడిన మీదట చాలా చక్కగా క్రైస్తవుల గురించి అక్కడ దేవుని వాక్యం చెబుతుందండి. మార్పు పొందినటువంటి దేవుని బిడ్డలు క్రైస్తవుల గురించి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారితో మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుని అంటాడండి. అనగా వారు శ్రమలతో గొప్ప పోరాటాన్ని చేసి క్రైస్తవులుగా శ్రమలతో గొప్ప పోరాటం చేశారంటండి. శ్రమలు ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో అరడిపడితే అంటాడు. అనగా నిందలు బాధలు శ్రమలతో పోరాటము దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా వారు ఎంతో శ్రమలు పడ్డారు. వాటిని అనుభవించిన వారిలో పాలివారైతే ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటము సంతోషంతో ఒప్పుకుంటుంది. ఆస్తిని కూడా పోగొట్టుకోవడానికి వారు ఏం చేశారంటమ్మా? సంతోషంతో. కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వీటన్నింటిలో వారి ఆస్తిని కూడా క్రీస్తు ప్రభు కొరకు దేవుని పని కొరకు వారు సంతోషంతో పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారంటండి. అంత సంతోషంతో పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి ఒప్పుకుంటారు. కాబట్టి ధైర్యము విడిచిపెట్టద్దు. ఏమంటాడంటే ధైర్యము విడిచిపెట్టద్దు. మీరు చాలా శ్రమ పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, శ్రమలలో పోరాటం చేశారు, మీ ఆస్తిని కూడా దేవుని కొరకు మీరు విడిచిపెట్టారు. ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తూ కింది వచనాలను గమనించినట్టు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తూ అక్కడ కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. మీరు ధైర్యం మీరు చేసినటువంటి మంచి పనికి, మీ శ్రమలకు మీరు సంతోషంగా ఆస్తిని కూడా పోగొట్టుకున్నారు. అయితే వాటి మీద ధైర్యంగా ఉండండి, వాటికి బహుమానం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీరు కోరిమి అవసరమైన ఉన్నది. కాబట్టి మీరు వాగ్దానము, దేవుడు మీకు బహుమానం ఇస్తారన్న వాగ్దానము మీరు పొందుటకు సహించండి అని చెబుతూ ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయకపోవచ్చును. నా ఎడల నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతనికి వెనుక తీసిన ఎడల అతని యందు నాకు ఆత్మకు సంతోషము. అయితే వీటన్నింటి నుంచి వెనుక చూసే వరకు, వెనుక తిరిగే వరకు నా ఆత్మకు సంతోషము ఉండదు. దేవునికి ఎప్పుడు సంతోషం అంటే ధైర్యంగా శ్రమలలో పోరాడుతున్నప్పుడు దేవునికి సంతోషం, నిందలలో ఓర్పు కలిగి దేవుడిచ్చే బహుమానం కొరకు నిలబడ్డము దేవునికి సంతోషం అండి. ఎదిరించి పోరాటము దేవునికి సంతోషము. వెనక్కి తిరిగి చూడకుండా అనేక మంది ఈ నిందలు, బాధలు, కష్టాలు, ఈ నష్టాలు చూస్తే ఏం చేస్తారంటే దేవుడిని విడిచి వెళ్ళిపోతారో, వెనకంచి చేస్తారో, వెనుకకు చూస్తారో. అదే అంటాడండి, వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీసిన వాళ్ళకు కాము గాని అంటాడు. వాళ్ళు వెనుక తీస్తే నశించిపోతాం. మనం నశించుటకు వెనుక తీసిన వాళ్ళము కాదు కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఎందుకు నువ్వు ముందుకు పరిగెత్తాలి అంటే, అపవాదిని ఎదిరించాలంటే నీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము ద్వారా నువ్వు పోరాడాలండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎదిరిస్తే దేవుడు సంతోషిస్తాడు. నా భక్తుడైనటువంటి ఫలానాతని చూచావా ఎట్లా అపవాదిని ఎదిరిస్తున్నాడో దేవుడు సంతోషిస్తాడండి. లోబడేవనుకో దేవునికి చాలా చిన్నతనంగా ఉంటుంది, దేవుడికి చాలా చిన్నతనంగా ఉంటుంది. నువ్వు అపవాది పెట్టే శోధనలు, అపవాది పెట్టే చిక్కులు, ఆటంకాలను ఎప్పుడైతే మనం ఎదిరిస్తూ ఉంటామో
వాటిని ఎప్పుడైతే ఎదిరిస్తుంటామో దేవునికి చాలా సంతోషం. నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు పోరాడుతూ ఉంటే, విశ్వాసంతో ఎదురిస్తూ ఉంటే చాలా సంతోషం. వెనకంజే వేసావా ఏమవుతారంటే నశించిపోతా, మోర్ప నశించిపోయింది, ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోయినారు, లోతు భార్య నశించిపోయింది. ఎవరైతే వెనకంజే వేస్తారో వారు నశించిపోతారు, ఆత్మను వారు పోగొట్టుకుంటారు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలని ప్రభు కోరుతున్నాడు. వాడు ఎంత బలవంతునైనా వారిని కాళ్ళ కింద చేతట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి వాడిని ఏం చేయాలంటే వాడు ఎదిరించాలి. శ్రమలైనా, బాధైనా, కష్టాలైనా ఏం చేయాలంటే వాడిని ఎదిరించాలని లేఖనాల ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి, ఒక చక్కని రెండో సంగతి మీద జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే ఆ చక్కని మాట మనం గమనించవచ్చు. 3-4 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము గలవై ఉన్నవి అంటాడు. దేవుని ఎదుట దుర్గములను పడదోయగల బలము గలవై ఉన్నాయి అంటాడు. ఏమంటే మా యుద్ధోపకరణములు అపవాది యొక్క దుర్గము పడగొట్టబడాలంటే, అపవాదిని ఎదిరించాలంటే, అపవాది యొక్క గోడలు మనం కూర్చాలంటే ఏమంటాడంటే మా యుద్ధోపకరణాలు ఉన్నాయి. మా యుద్ధోపకరణాలు అవి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కావు. చూడండి, అదే అంటాడండి. మేము శరీరదారులు మేము నడుచుకుంటున్న శరీర ప్రకారం యుద్ధము చేయము. శరీర ప్రకారము కత్తులు తీసుకొని, బాంబులు తీసుకొని, ఈటలు తీసుకొని మేము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి. సాతానును జయించాలంటే, సాతాను మీద పోరాడాలంటే, నీ విరోధి అపవాది మీద నువ్వు పోరాడాలంటే నువ్వేం చేయాలంటే యుద్ధోపకరణాలు కావాలి, ఆయుధాలు కావాలి. ఆయుధాలు కత్తులు కాదు, ఈటలు కాదు, గొడవలు కాదు, బాంబులు కాదండి. అది శరీర సంబంధమైనవి కాదు, అది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి. క్రైస్తవులు అపవాదిని జయించాలంటే వాడిని మొట్టమొదటి ఎదిరించాలి. గమనించండి, వాడిని ఎదిరించాలి, అప్పుడు వాడి యుద్ధం నుంచి పారిపోతాడు. రెండోదిగా క్రైస్తవులు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉంటాయో వాటితో దుర్గములను కూలగొట్టవచ్చండి. సాతాను దుర్గములను, అనగా సాతాను కోటలను, గోడలను పగలగొట్టవచ్చండి. కాబట్టి అలాంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలి. సాతాను జయించాలంటే శరీర సంబంధమైనది కాదు. చాలా మంది సాతాను రాకుండా కత్తులు పెడతారు, ఇనుము పెడతారు. దయ్యాలు రాకుండా ఇళ్ళ లేకండి, పిచ్చలు. అయితే ఆ సాతాను గోడలను కూల్చాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనందరూ హెచ్చరిక చేస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. చాలా చక్కని మాటలు అందుకు మనం జ్ఞాపకం చేసుకుని మరోసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మన 10 నుంచి మనం చదివినట్లయితే దుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. క్రైస్తవుల గురించి, దేవుని బిడ్డల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. మీరు ఆయన యందు బలవంతులై ఉండుడి. క్రైస్తవులు ఎట్లుండాలంటే బలంగా ఉండాలి, బలవంతులై ఉండండి. క్రీస్తు చేస్తున్నాను. చాలా మంది ఏమంటారంటే అది నా బలహీనత అండి అంటారు. ఏమంటారమ్మా? అది నా బలహీనత, కోపము నా బలహీనత. అయితే దేవుడు బలహీనులుగా ఉండమంటం లేదు. ఈరోజు అనేక మంది బలహీనులు రోగులుగా ఉంటున్నారు.
దేవుని బిడ్డలు బలహీనులుగా ఉండకూడదు. నా బలహీనత అంటారు. తిట్టడం నా బలహీనత, లంచ తీసుకోవడం నా బలహీనత. ఇది ప్రభు అంటే దేవుడు వాక్యం చెప్తుందంటే మీరు బలవంతుడై ఉండండి, బలహీనుడుగా ఉండమంటున్నాడు. లేదంటే ప్రభువునందు మీరు బలవంతులుగా ఉండండి, ఆయనందు మీరు బలవంతులండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించడం గమనించండి. అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తివంతులు కావాలంటే వాడు తంత్రాలు అనగా వాడు మోసం చేస్తాడు, వాడు నరహంతకుడు, వాడు దుష్టుడు, వాడి మీద నీ మీద నేరం మోపుతా ఉంటాడు. కాబట్టి వాడు చాలా తంత్రగాడు వాడు. కాబట్టి వాడి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కావాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు, అదే దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచముతో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో నువ్వు అపవాది దుర్గాలను నువ్వు పడగొట్టొచ్చండి. పడగొట్టి అపవాది జయించి జీవవృక్ష ఫలం తిని జయకుడిగా నువ్వు దేవుడి స్థితిలో నిలిచుమో సరైన దేవుడితో మన నివాసం చేయొచ్చు. కాబట్టి అపవాది తంత్రాలను ఎదిరించే ఆ యొక్క సర్వాంగ ఎదిరించిన శక్తివంతులను దేవుడి సర్వాంగాలు ధరించుకోవాలండి. ఎలాగైనా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాలతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. కాబట్టి అపవాది ఎంత బలవంతుడో మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారి బలానంతా జ్ఞాపకం చేస్తున్నాడు. వాడంటండి ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలంలో ఉన్న వాడి సైన్యము, దురాత్మల సమూహం ఉంది. వాటితో పోరాడాలంటే, వాడి తంత్రాలను ఎదిరించాలంటే, మనకు శక్తివంతులు కావాలంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణమైనటువంటి సర్వాంగ కవచాన్ని మనము సైనికుడిగా మనము పోరాడాలంటండి, సైనికుడిగా ఉండాలంటాడు. ఒక మంచి సైనికుడి వలె పోరాడమో. తిమోతికి రాస్తా అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే నీవు మంచి సైనికుడి వలె పోరాడమో. నియమము కలిగిన సైనికుడు శ్రమ పడతాడు, నియమ ప్రకారం వారు పోరాడతాడు. నువ్వు అట్లా సైనికుడిగా నియమ ప్రకారము నువ్వు పోరాడకుంటే అపవాది బలవంతుడు వాడిని మన కాళ్ళ కింద చెత్త కొట్టాలంటే, వాడిని మన కాళ్ళ కింద చెత్త కొట్టి కాళ్ళ దగ్గర వాడిని పడేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ సర్వాంగ కవచాన్ని, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలండి. అవి కలిగి ఉండాలి. అప్పుడే వాటిని ఎదిరించగలం మనం, అప్పుడే వారితో మనం పోరాడగలం, వారిని మన కాళ్ళ కింద చెత్త కొట్టించగలం. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దురాత్మ చాలా దురాత్మ సమూహం అంచేత మీరు అపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబొట్టుకు శక్తివంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచనము ధరించుకునుడి. కాబట్టి అపద్దినం ముందు ఖచ్చితంగా వాళ్ళతో పోరాడాలంటే దేవుడిచ్చే ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణమైనటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలని వాక్యం ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఆ సర్వాంగ కవచంలో మొట్టమొదటిగా ఏమంటాడంటే నీతి అను మైమరుపు అంటాడండి. మనల్ని ఏముండాలి క్రైస్తవులో ఆత్మ సంబంధాల యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలు ఉంటే కత్తులు, ఈటలు కాదండి, ఆత్మ సంబంధ యుద్ధోపకరణాలు. వాటితో మనం అపవాదితో పోరాడాలి. వాటిలో ముఖ్యమైనది నీతియుక్తమైన జీవితము మనకు కావాలండి. నీతి. చాలా మంది స్వనీతిని నమ్ముకుంటారు. స్వనీతితో అపవాదులు మనం జయించలేమండి. నువ్వు అపవాదులు జయించాలంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణమైనటువంటి నీతితో. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో చాలా చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి చదివినట్లుగా సహోదరులారా, ఇశ్రాయేలును రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు
వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. అపోస్తలుడైన పౌలు తన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మార్పు పొందాలని, రక్షణ పొందాలని చాలా హృదయంలో ఆశపడుతూ తన సొంత జనాంగం కోసం ప్రార్థన చేస్తున్నాడు పౌలు అండి. ప్రార్థన చేస్తూ వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రార్థన చేస్తూ వారి గురించి చెప్తున్నాడు. వారు ఎలాంటి వారంట? దేవుడు అంటే వారికి చాలా ఆసక్తి, దేవుడు అంటే చాలా భక్తి, దేవుడు అంటే చాలా భక్తిగా ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళు అని చెప్తూ, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉంది కానీ, దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి కానీ, దేవుడు అంటే ఆసక్తి ఉంది కానీ, అయితే ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటే. వాళ్ళందరూ రక్షించబడాలి, దేవుడు అంటే చాలా ఆసక్తి ఉంది వారికి. అయితే వారి ఆసక్తి జ్ఞానం అంటే మంచి ఆసక్తి కాదది, జ్ఞానానుసారమైన ఆసక్తి కాదది. ఏదైనా కావాలి, ఎందుకంటే వారి జ్ఞానానుసారం కాదంటే దేవుని నీతిని ఎరుగక అంటాడు. ఇక్కడ గమనించాడు, దేవుని నీతిని ఎరుగడము జ్ఞానానుసారము. దేవుని నీతి ఎరుగక స్వనీతిని స్థాపింపబోగు పూనుకొనొచ్చు దేవునికి లోబడలేదు. గమనించు, దేవుని నీతి ఎరుగకపోవడము జ్ఞానానుసారం కాదండి. అదే అంటాడు, దేవుని నీతికి వారు లోబడక స్వనీతికి లోబడుతున్నారు. స్వనీతికి లోబడుతున్నారు, దేవుని నీతికి లోబడటం లేదు అంటాడు. దేవుని నీతి జ్ఞానానుసారము, స్వనీతి జ్ఞానానుసారమైంది కాదండి. ఇజ్రాయేల్ ప్రజల్లో ఆచారాలు ఎన్నో ఉన్నాయి. స్వనీతి, వాళ్ళే సొంతగా నీతిమంతులని బయట చెప్పుకునే స్థితి. అనేక ఆచారాలు చేస్తూ వాళ్ళు నీతిమంతులుగా అనేక మంది ముందు వినిపించడానికి ఇష్టపడేవారు శాస్త్రులు, పరిశీలు. మరి నీతి జ్ఞానానుసారమైనది కాదు, ఎందుకంటే మన స్వనీతి. కాబట్టి బిడ్డారా, నీతి అనే మైమరుపు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావు, దేవుని నీతిని ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిని తెలుసుకొని దేవుని నీతి ప్రకారం నడుచుకుంటావో అప్పుడు నీ భక్తి జ్ఞానానుసారమైనది. దేవుని నీతి కాకుండా స్వనీతితో నువ్వు భక్తి కలిగి జీవించావనుకో, ఈ స్వనీతి దేవుని నీతికి లోబడలేదు, అది వ్యర్థం. కాబట్టి క్రైస్తవులు దుష్టుని జయించాలంటే దేవుని నీతి అనే మైమరుపును మనము తొడుక్కోవాలి, దేవుని నీతిని తెలుసుకోవాలి. దేవుని నీతిని ఎప్పుడైతే తెలుసుకున్నావో దుష్టుని ఎదిరిస్తావు, అపవాదిని ఎదిరిస్తావు. స్వనీతిలో ఎంతకాలం ఉన్నా జ్ఞానానుసారంగా అనగా నీ పరిస్థితి జ్ఞానానుసారంగా లేకుండా ఉంటే, స్వనీతిగా ఉంటే అపవాదికి లోబడిపోతారు. కాబట్టి విజయపెట్టారా, ఎంతో ఆసక్తి ఉన్నా, చాలా మంది ఆసక్తి చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, భక్తిగా ఉంటారు, ఎంతో చక్కగా దేవుడు అంటే భక్తులు కలిగి ఉంటారు. అయితే వారు స్వనీతిని కోరుకుంటారు, దేవుని నీతి ఎరగకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా, వాక్యానుసారంగా నడవకుండా, దేవుని మాటకు లోబడకుండా అనేకమైన మార్గాలు నడుస్తూ ఉంటారు. కాబట్టి నీతి అనే మైమరుపును మనము తొడుక్కుని ఉండాలని వాక్యం ద్వారా మనందరూ కూడా హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి నీతి అన్న మనము ఈ నీతిమంతులుగా ఉండాలని, ఈ దేవుని నీతి మనము కలిగి ఉండాలని క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఆ కలవసంలో తను అప్పగించుకున్నాడు, మన నీతిమంతులుగా చేయడానికి, నీతి అన్న మైమరుపును మనం కలిగి ఉండడానికి, దేవుని నీతిని ఎక్కడానికి. కాబట్టి నువ్వు నేను ఎలా ఉండాలంటే, అపవాదిని జయించాలంటే నీతి అనే మైమరుపు అనే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాన్ని నువ్వు కలిగి ఉంటే
అపవాది యొక్క దుర్గములను నువ్వు పడగొట్టగలవు, అపవాదిని జయించగలవు. కాబట్టి ఈ సత్యాన్ని దేవుడు వాడుతున్నారు మనసారి మనం అర్థం చేసుకుంటాడు. అపవాదిని ఎదిరించని వాడి మీద నుంచి పారిపోతాడు. అపవాదినితో మనం పోరాడతాం, మన విరోధి వాడు. వాడితో పోరాడి వారి దుర్గములను పడగొట్టాలంటే ఆత్మ సంబంధాన్ని యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధ యుద్ధోపకరణాల్లో మొట్టమొదటిది నీతి అను మైమరుపు. దేవుని నీతి కలిగి ఉండాలి, స్వనీతి కాదు. దేవుని నీతి జ్ఞానానుసారమే, స్వనీతి జ్ఞానానుసారం కాదు. దేవుని నీతి కలిగి ఉంటే మన సాధనను ఎదిరించగలం. జీవవృక్ష ఫలాన్ని జయించగలం. జీవవృక్ష ఫలాన్ని తిని దేవుడితో నిత్యం మనం ఉండగలం. కాబట్టి ఆత్మసంబంధమైనటువంటి యుద్ధోపకరణము నీతి అని మైమరుపు మనం కలిగి ఉన్న ప్రభు వాక్యం తెలియజేస్తున్నాడు. దేవుడి మరికొన్ని ఆత్మసంబంధ ఉద్యోగకరణాల గురించి మరోసారి మనం జాగ్రత్త. దేవుడి చిన్న మాటలు మన విడుదలను దీవించి పరిపరిచేయగా